రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, కానీ ములుగుపై మీకు ప్రేమ తగ్గినట్లేదు. వీలైనంత వరకు ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నట్టున్నారు. ఇతర ప్రాంతాలు శాఖ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించగలిగారా? ఇంకా ములుగుపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? పదే పదే అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ ఉండాల్సిందే, తప్పదు. కానీ అక్కడ నా శాఖ పనులు ఏవి పెండింగ్ ఉండవు. మీరు చూసుకోండి, మా ఫైల్ మ్యాక్సిమం ఏదొచ్చినా లీగల్గా ఇతరత్ర ప్రాబ్లం లేకుంటే అన్నీ క్లియర్ చేస్తున్నాం. మా అధికారులు కానీ మేము కానీ అవసరమైతే నేను ఒకవేళ ములుగు పోయి ఉన్నా కూడా అక్కడికైనా తెప్పించుకొని ఫైల్ క్లియర్ చేస్తా, లేదా ఇక్కడ కూర్చొనైనా, లేదా సెక్రటేరియట్, లేదా ఇంకొకడ కూర్చొనైనా మేము క్లియర్ చేస్తున్నాం. నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి అది పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా పబ్లిక్, అక్కడికి కూడా మన ప్రజలు చాలామంది వస్తుంటారు. అందుకనే రేపటి నుంచి మేము మా అధికారుల కోసం, ఎక్కువ అధికారులే వస్తుంది, అంటే ఉద్యోగులు వస్తుంటారు, వాళ్ళ కోసం ఒక గ్రీవెన్స్ కూడా పెట్టినాం. ప్రతి 2వ శుక్రవారం, 4th శుక్రవారం, ఫ్రైడే ఇట్లా గ్రీవెన్స్ పెట్టినాం రేపటి నుంచి. అది కూడా ఎందుకంటే ఉద్యోగులు ఎప్పుడు అధికారుల మంత్రుల చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరగకుండా మీరు అక్కడ ఉన్నకాడ నుంచి మీ సమస్యలు చెప్పండి, మేము ఆన్లైన్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. నాకు ఆదిలాబాద్ కూడా బాగా లాంగ్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అటు కూడా వెళ్తుంటా. నేను ఎప్పుడు ఇక్కడున్నా కూడా ఎక్కువ సెక్రటేరియట్ లేదా నా శాఖకు సంబంధించినటువంటి పనులు, ఇతరత్ర పనులు. ములుగుకు మ్యాక్సిమం 2 days అయినా, వీక్లీ 2 days అయినా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా, పెద్ద కాన్స్టిట్యున్సీ, తర్వాత అక్కడికి కూడా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు వీళ్ళు కూడా వస్తుంటారు. కాబట్టి నేను ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు ఇప్పటివరకు. అంతా ఈ 1 yearలో పబ్లిక్ పనితోటే, లేదా పార్టీ వర్క్ అయినా, లేదా 99% నా శాఖకు సంబంధించిన పనులు, లేదా ఇటు అటు, లేదా 1-2% పార్టీ పనులకు కూడా బయట రాష్ట్రాలకు అటు ఇటు 1 రోజు 2 రోజులు అట్లా వెళ్ళొస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర మంత్రిగా ఏడాదిగా కాంగ్రెస్ పాలన చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ళు చూడాల్సింది. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, చూస్తూ ఉన్నారు మీరు ప్రజలారా, ఏ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒరిజినల్గా పేదవాళ్ళకి అందుతున్నాయో ఆలోచించండి. ఎవరో పెద్దవాళ్ళు పెద్ద గొంతు చించుకొని మాట్లాడితే మీరు వాళ్ళకు తోడై మీ గొంతు పెట్టడం మూలం కాదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోయి ప్రొవోక్ చేస్తారు, ఇది ఎందుకు ఇచ్చారు, మాకేం అవసరం. ఆ అవ్వకు అవసరం లేదు కావచ్చు, ఆ తల్లికి ఎర్ర బస్సు ఎక్కదు కావచ్చు, కానీ ఎక్కటి వాళ్ళకైనా అవసరమే కదా. అంటే మేము ఇచ్చే స్కీమ్స్ని ఇట్లా వద్దు అని నెగిటివ్ చేస్తుంటే, అది మనకు ఒకరోజు ఆపత్తు వస్తే మనం కూడా చేతిలో చిల్లిగవ్వ లేకుంటే బస్సు ఎక్కి పోయి వచ్చేటువంటి స్కీము, దాన్ని వ్యతిరేకిస్తారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇచ్చే ఏ స్కీమ్నైనా కూడా పెద్ద గొంతుల కోసం, పెద్దవాళ్ళ కోసం కేసీఆర్ కుటుంబం కొట్లాడుతుంది. వాళ్ళ గొంతుతో మీరు గొంతు కలపడం మూలంగా లాభం లేదు. మేము ఇచ్చే స్కీమ్స్ పబ్లిక్ వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిగతా రానటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో టైం ఉంది మాకు, ఖచ్చితంగా ఆ టైంలోపు మేము కంప్లీట్ చేస్తాం. వాళ్ళన్నీ అణచిపెట్టి మీకేం చేయకపోవడం మూలంగా మీలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము ఇప్పుడు మీ ఆశలు, ఆకాంక్షలు, మీ అవసరాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. టైం పడుతుంది, దేనికైనా కొంత టైం ఉంటుంది. కాబట్టి వచ్చి రాగానే ఒక 4 స్కీమ్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఏడాదిలోపు మళ్ళీ ఒక 4 స్కీమ్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకో 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ మిగతా స్కీమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి సహనంతో మా ప్రజలు మాకు మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని దీవించి ముందుకు నడపాలని కోరుతాం.